సంగీతానికి శృతి లయ తల్లిదండ్రులు. మనదైన సాంప్రదాయ కళలు వాణిజ్య ధోరణి దురలవాట్లకు బానిసైన నేపథ్యంలో ఆవేదన చెంది ఒక తల్లిగా ఒక తండ్రిగా కె విశ్వనాథ్ చూపిన పరిష్కార మార్గం శృతిలయలు. సంగీతం గాలిలో ఉంది, గగనంలో ఉంది. నాద సాధన ఊపిరిగా జీవించిన వారందరినీ చిరంజీవుల్ని చేసి చిర యశస్వులుగా నిలిపింది. ఆ సంగీతం అనంత సాగరం, అద్భుత శృతిలయల సంగమం. తనకు సంగీతం గురించి ఏమీ తెలియదని విశ్వనాథ్ గారు వివిధ సందర్భాల్లో చెప్పినా శృతిలయలు చిత్రం ద్వారా సంగీతం గురించి మనం తెలుసుకోవలసిన చాలా విషయాల్ని స్పష్టం చేశారు. మన వారసత్వ సంపదల్ని ఎలా గౌరవించాలో, సుస్వర సుమాలు వికసించే ప్రాంగణంలోకి భావితరాల్ని ఎలా నడిపించాలో ఈ చిత్రంలో విశ్వనాథ్ కళాత్మకంగా వివరించారు. ఈ ప్రయత్నంలో కళాతపస్వి సమకూర్చిన శృతికి ఆకెళ్ళ, సిరివెన్నెల, మహదేవన్, సత్యనారాయణ, అంజలీదేవి, రాజశేఖర్, సుమలత, షణ్ముఖ శ్రీనివాస్ లాంటి ప్రతిభావంతుల లయ తోడైంది. పరమభాగవతుల స్మృతి చిహ్నంగా స్వరమందిరాన్ని నిర్మించాలన్న ఓ సంగీతాభిమాని తపనే ఈ చిత్రానికి ఇతివృత్తం. శృతిలయల కథా ప్రాంగణంలోకి ప్రవేశించి ఆ సంగీత భారతి గుడి తలుపులు తెరిస్తే త్యాగరాజ, రామదాస, అన్నమాచార్యులకు సంగీత భారతి పేరుతో గుడి నిర్మించాలన్నది నాయుడు గారి చిరకాల స్వప్నం. భావి సంగీతకారుడిగా ఎదిగే తరుణంలో తమ ఏకైక కుమారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నాయుడు దంపతులు 3 అనాథల్ని చేరదీస్తారు. వారిలో తమ కుమారుణ్ణి చూసుకొని పెంచి పెద్ద చేస్తారు. ఆ దంపతుల కనుసన్నల్లో పెరిగిన 3 సంగీత కళాకారులుగా రూపొందుతారు. పెద్దవాడు నారాయణమూర్తి సాటి సంగీతాభిమాని అయిన సీతను ప్రేమిస్తాడు. నాయుడు దంపతులు వారికి పెళ్లి జరిపించి సీతను తమ ఇంటి కోడలుగా ఆదరిస్తారు. పెంచిన తండ్రి కలలు నిజం చేయాలని 3 యువకులు నగరానికి వెళ్తారు. అక్కడ తమ లక్ష్యాన్ని విస్మరించి సంగీత ప్రతిభను పెడదోవ పట్టించి ఆకర్షణల్లో చిక్కుకుపోతారు. తండ్రి లాంటి నాయుడు గారి ఆశలకు గండి కొట్టి ఆయన ఆశయాల్ని విస్మరించి ఆ 3 తలోదారి చూసుకున్న వేళ భర్తకు దూరమైన గర్భవతి సీత నాయుడు దంపతుల బాగోగులను చూసుకుంటుంది. ఓ అబ్బాయికి జన్మనిస్తుంది. కాలం గడుస్తుంది. మామగారి సంగీత భారతి కళను సాకారం చేసేందుకు సీత మౌనంగా ముందడుగు వేస్తుంది. తన కుమారుణ్ణి నృత్య సంగీతాల్లో ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దుతుంది. తన ఉనికిని రహస్యంగా ఉంచి నాయుడు గారి 3 కొడుకులకు గుణపాఠాలను నేర్పుతుంది సీత. చెదిరిపోయినటువంటి కుటుంబాన్ని ఒకటి చేసి తన మామగారికి ప్రాణప్రదమైన సంగీత భారతి గుడిలో సీత శృతిలయల దీపాలను వెలిగిస్తుంది. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి. శ్రీచరణమందార మధుపంబునై వ్రాలి, శ్రీచరణమందార మధుపంబునై వ్రాలి. నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి, నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి. భరతాభినయ వేద వ్రత దీక్ష పూని, కైలాస సదన కాంభోజి రాగాన, కైలాస సదన కాంభోజి రాగాన. నీ పదనర్తన సేయగా పదని రాగం తానం పల్లవి. నామదిలోనే మామదిలోనే కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి. వండర్ఫుల్ పర్సర్ది సార్. శృతిలయలు అనే సబ్జెక్ట్ వాళ్ళు చేయబోతున్నావు కాబట్టి ఆ శృతిలయలు తలుచుకున్నాం. ముందుగా ఎంత ఒళ్ళు పులకరిస్తుందంటే సార్ ఈ పాటలు పాడుకుంటూ ఉంటే. ఇలాంటి
సంగీత ప్రాధాన్య చిత్రాలు తీసి ఎన్ని వందల ఏళ్ళైనా మాకు మంచి పాట అంటే ఇలాంటివే పాడుకునేలా చేసినటువంటి మీకు మా సంగీత కుటుంబం అందరి తరఫున, కళాకారుల కుటుంబం అందరి తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకంటే ముందర కేవి మహాదేవన్ గారికి, వేటూరు సుందరరామూర్తి గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వాళ్ళకి చెప్పు ఈ కృతజ్ఞత. ఎందుకంటే ఆలోచన నాదైనా ఆచరణలోకి వచ్చేటప్పటికి బలాని వాళ్ళు దానికి రూపకల్పన చేయాలి. శిల్పి చెక్కుతాడు, ప్రాణప్రతిష్ఠ చేయటానికి దానికి కింద యంత్రం ఉండాలి. నేను ఏ లక్ష్యంతో నేను ఒక ట్రెండ్ స్టార్ట్ చేశాను, ఆ ట్రెండ్కి ఒక పరాకాష్ట అంటే ఒక సెమీఫైనల్స్, అది ఫైనల్ అని అనగానే అది నాకు దక్కిందనేటువంటి నాకు మహాసంతృప్తి ఉంది దీంట్లో. ఎందుకంటే ప్రతి పాత్ర కూడా శృతిలయలు, ఇప్పుడు నువ్వు అన్నమాటే శృతిలయలే జననీ జనకులు కాగా, సంగీతానికి శృతిలయలు జననీ జనకులు లాంటివి. ఈ ముగ్గురి ఆర్ఫన్స్కి జననీ జనకులు లాంటి వాళ్ళు సత్యనారాయణ గారి క్యారెక్టరు, అంజలి క్యారెక్టర్. ఎప్పుడైతే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి పట్టణానికి వచ్చి ఈ వాతావరణానికి దీనికి ఈ ప్రలోభంలో పడిపోయారు, ఎలాగైతే జననీ జనకుల్ని మర్చిపోయి, తల్లిదండ్రుల్ని మర్చిపోయి వాళ్ళ పతనానికి వాళ్లే కారకులయ్యారు. శృతిలయలు అనేది ఎందుకు పెట్టారు టైటిల్ అనుకుంటే ఎంత అద్భుతంగా చెప్పారు సార్. ఆ తల్లిదండ్రులు నిరీక్షణ చేస్తున్నప్పుడు అంటే శృతిలయల్ని మర్చిపోయారు, అక్కడ పాటను మర్చిపోయారు, ఇక్కడ జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మర్చిపోయారు, సంగీతాన్ని మర్చిపోయారు, దాన్ని కూడా భ్రష్టు పట్టించారు. ఏ సంగీతం గురించి మొట్టమొదటిసారి ఒక మంచి లక్ష్యంతో బయలుదేరి వారు పట్టణానికి వచ్చారో వాళ్ళు, అది ఎక్కడో పాడుతున్నాం ఇలాంటి చోట మనం పాడాల్సింది అనుకున్న వ్యక్తి ఒక స్త్రీ ప్రలోభంలో పడిపోయి అన్నీ మర్చిపోయి, భార్యను మర్చిపోయి, తల్లిదండ్రులు మర్చిపోయి ఎలా పతనం అయిపోయాడో, మళ్ళీ ఎలా రియలైజ్ అవుతాడో, చాలా నిజంగా నాకు భగవంతుడు ఈ కథని తయారు చేయడానికి ఇచ్చిన శక్తికి, నాకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక రచయితకి, ఒక సంగీత దర్శకుడికి, ఒక గాయకుడికి, ఒక సాహిత్యం రాసే వాళ్ళందరికీ నేను షేర్ చేసుకుని వీళ్ళందరి దగ్గర నుంచి రాబట్టుకుని అది ఒక శృతిలయ్యల కింద ఒక చిత్రంగా వచ్చిందంటే ఇవాళ దాని గురించి మనం 30 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికన్నా ముందు మీ వాయిస్లో వచ్చే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఒకటి, దాన జప యజ్ఞాదులు ధర్మ అర్థ కామములనే 3 పురుషార్థములు మాత్రమే ప్రసాదిస్తే ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం అంటారు. అంటే సంగీత విజ్ఞానం, కేవలం సంగీత విజ్ఞానము ఈ 3 పురుషార్థములతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అదేం చెప్పింది. అటువంటి సంగీత విజ్ఞానాన్ని స్మరించి ధన్యులైన వారందరికీ అంకితం ఈ శృతిలయలు. సార్ మరొక్కసారి మీకు మాట పాట ఏది తలుచుకున్నా ఒక అనిర్వచనీయమైన అనుభూతి సార్ అది. త్రివర్గ ఫలదా సర్వే దానయజ్ఞ జపాదయ. దాన యజ్ఞ జపాదులు ధర్మ అర్థ కామములను 3 పురుషార్థములను మాత్రమే సిద్ధింపజేస్తే ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం. కేవలం సంగీత జ్ఞానం ఒక్కటే ఆ 3ంటితో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి నాదబ్రహ్మాన్ని ఉపాసించి ధన్యులైన వారు చిరస్మరణీయులు. వారి పాదార విందములకు భక్తి ప్రపత్తుల కళాంజలి ఈ శృతిలయలు. మనం అలా ఎక్స్పెక్ట్ చేయం కూడా అసలు. ఇప్పుడు వాళ్ళలో టాలెంట్ ఉందా లేదా అనేది అలా వదిలిపెట్టి అందరిలోనూ టాలెంట్ ఉంది, ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంది భగవంతుడు సృష్టిలో. మనం ఏడ్చేటప్పుడే, బిడ్డ పుడుతూ ఏడ్చుతున్నప్పుడే దాంట్లో శృతిలయ ఉంది.